అద్దెకు తీసుకుని ఓ పోలీస్ అధికారి తనను మోసం చేశారని గుంటూరుకు చెందిన బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అర్బన్ అధ్యక్షులు మన్నేపల్లి హనుమంతరావు శర్మ ఆరోపించారు. బ్రాడీపేటలో సోమవారం మన్నేపల్లి మీడియాతో మాట్లాడారు. గత ఏడాది సెప్టెంబర్లో షిఫ్ట్ డిజైర్ కారును అమరావతి ఎస్ఐగా పనిచేస్తున్న నరసింహారావుకు అద్దెకివ్వడం జరిగిందన్నారు. ఇందులో మధ్యవర్తిగా అమరావతికి చెందిన ముస్తఫా అనే వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పారు. అయితే అద్దె సక్రమంగా చెల్లించకపోగా తిరిగి తనపైనే అక్రమ కేసులు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ రేంజ్ ఐజీ త్రిపాఠి పల్నాడు జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. నా జీపీఎస్ ట్రాక్ కూడా అతని మొబైల్కి కనెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే 5 నెలల నుంచి నేను డబ్బులు కట్టబోవడంతో మళ్ళీ నా కారు నాకు ఇవ్వమని చెప్పి ఆయనకు ఫోన్ చేస్తే ఆయన అంటాడు, అతను నేను ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు నేను నీకు వడ్డీకి డబ్బులు ఇచ్చాను, ఆ వడ్డీతో సహా తిరిగి మళ్ళీ చెల్లిస్తే నీ కారు నీకు ఇస్తానని చెప్పి అడ్డం తిరగటం జరిగింది. అయితే నేను అప్పుడు ఆ మాట అనుతున్న దాంట్లో మా ఇద్దరికి వాదోపవాదాలు జరిగినప్పుడు నేను మీ దగ్గర తీసుకుని వడ్డీ డబ్బులు కాదు నెల అద్దె కింద అని చెప్పి నేను మాట్లాడిన తరుణంలో రెండోది నేను నీకు ₹1 కూడా చెల్లించను, నీ కారు కూడా నీకు ఇవ్వను, నీకు చేతనైంది చేసుకో అంటూ నన్ను భయభ్రాంతులకు గురి చేసి తప్పుడు కేసులు బనాయిస్తానంటూ కూడా బెదిరించడం జరిగింది. అదే ఆ బెదిరిస్తున్నప్పుడు నేను పూర్తిగా భయపడిపోయి నేను గౌరవ గుంటూరు రేంజ్ జనరల్ ఆఫ్ మాచర్ల టౌన్ చేస్తున్నాడు, ఇక్కడ నుంచి అమరావతి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మాచర్ల టౌన్ చేస్తున్నందుకు గాను పల్నాడు ఎస్పీ గారికి రిఫర్ చేయడం జరిగింది ఈ కేసును. అయితే ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎస్బీ ఆఫీస్లో ఎస్ఐ తిరుపతిరావు గారు విచారించి నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఎస్ఐ గారికి ఈ తిరుపతిరావు ఎస్ఐ గారు ఫోన్ చేస్తే ఆ ఎస్ఐ గారు చెప్పినటువంటి మాట 2 నెలల క్రితమే నేను కారు హ్యాండ్ ఓవర్ చేశాను మధ్యవర్తికి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మధ్యవర్తికి ఫోన్ చేస్తే 20 రోజుల క్రితమే నేను హనుమంతరావుకి కారు అప్పచెప్పానని చెప్పుకుంటున్నా కానీ దీన్ని ఖచ్చితంగా తీసుకోలేకపోతాను అన్నారు. అంటే ఒక బాధ్యత గల సబ్ ఇన్స్పెక్టరు డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయ్యి ఉండి అతనే ఈ విధంగా చేస్తే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఒక పోలీసు శాఖ మీద కూడా ప్రజలు నమ్మకం కోల్పోయేటటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి సదరు అండి ఇప్పుడు నేను 11,50,000 కాదండి, నెల ఫైనాన్స్ వాళ్ళకి 20,000 రూపాయలు కట్టాలి. ఈఎంఐ పద్ధతిలో తీసుకున్నాం కారు. అయితే ఇది నా పేరు మీద కాకుండా మా దూర బంధువులైనటువంటి వాళ్ళ పేరు మీద, ఒక ఆడపిల్ల పేరు మీద ఉన్నది. దీన్ని తీసుకొని దీని మీద చర్యలు తీసుకుందామని చూస్తున్నారు వాళ్ళు.